సందర్భంగా జరుగుతున్న ఈ స్పెషల్ ఎపిసోడ్ లో ఒక చిన్న గేమ్ ప్లాన్ చేస్తా. గేమ్ లో కొన్ని బలూన్స్ ఉంటే అట్ ద సేమ్ టైం ఇటు చూస్తున్నారు కదా డిస్పోజబుల్ కప్స్. చాలా సింపుల్ గేమ్ అండి. బలూన్ ని ఇట్లా 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 బౌన్స్ చేస్తూ పిరమిడ్ ని క్రియేట్ చేయాలి. ఈ గేమ్ చాలా సరదాగా అనిపిస్తుంది కాబట్టి నేను కూడా ట్రై చేస్తాను. ఇప్పుడు ఆడబోతున్నారు అటు రామ్ ప్రసాద్ గారు అండ్ రష్మి గారు. 3, 2, 1 గో. కమాన్ రష్మి. ఎర్ర గొన్న కొర్ర మీనురో జర్ర జర్ర జారిపోయే కుర్ర మీనురో. రష్మి గారు అప్పుడే 6వ కప్పు కూడా పెట్టేశారు కింద. రామ్ ప్రసాద్ గారు ఓన్లీ 4 కప్స్ తో ఉన్నారు. కంగారులో మొత్తం కప్పు పడేశారు. ఇది డెమో. ఏంట్రా రష్మి గారు అవన్నీ చూడకూడదు. అన్నా పడిపోతుంది రామప్రసాద్ అన్న. కప్పులు మొత్తం పడేసుకున్నారు కాబట్టి రామ్ ప్రసాద్ గారు ఓడిపోయారు. సో గేమ్ చూసారు కదా. ఫస్ట్ ఈ గేమ్ ప్లే చేయడానికి వస్తున్నారు రవి గారు అండ్ రాఘవ గారు. స్టార్ట్ చేద్దాం. 3, 2, 1 గో. వావ్ రవి గారు సూపర్. రాఘవ్ గారు వాలీబాల్ కాదు. రాఘవ్ గారు పట్టుకోకూడదు, బౌన్స్ చేస్తూ వెళ్తోవాలి. ఆయన అసలు గేమ్ మర్చిపోయి బలూన్ తో గేమ్ ఆడుతున్నారు. మేడం పాయింట్ ఏదైనా ఉందా ఇటువైపు? గురువులకి 1 పాయింట్. ఫస్ట్ రౌండ్ ఎండ్ అయ్యేసరికి గురువులకి 1 పాయింట్. మ్యామ్ నెక్స్ట్ ఎవరు? మన రమేష్ గారు అండ్ వాళ్ళ అన్నయ్య. ఆల్ రైట్ రెడీ గైస్? yes 3, 2, 1 గో. అబ్బా రమేష్ గారు చాలా ఈజీగా ఉంటుంది అనుకుంటున్నారు. వెరీ గుడ్. కొంచెం పైకి పెట్టు, పడిపోతుంది. కెరియర్ ని నిలుపుకోవడం కష్టం, బెలూన్ కూడా కష్టమేనా? ఇలాగే తన జీవితాన్ని చేతులారా నాశనం చేసుకున్నాడు. గోదావరి కనిలో పుట్టిన బిడ్డ ఇండస్ట్రీకి పెద్ద. రమేష్ గారు మీరు బలూన్ తో పాటు కప్పు కూడా సెట్ చేయాలి. అసలు ఏ కప్పు పిరమిడ్ చేస్తారు? పిరమిడ్ గేమ్ అయిపోయింది. రమేష్ గారు కిందకు వదిలేశారు కాబట్టి ఆ పాయింట్ ఆటోమేటిక్ గా గురువులకే వస్తాయి. గురువు నా అన్న కాబట్టి గురువుని గెలిపించా. ఆల్ రైట్ సో ఈ సెగ్మెంట్ లో సెకండ్ రౌండ్ ఎండ్ అయ్యేసరికి గురువులకి 2 పాయింట్స్. మ్యామ్ నెక్స్ట్ ఎవరు? వర్షిని అండ్ వాళ్ళ గురువు సర్వేష్ గారు. ఆల్ రెడీ 3, 2, 1 గో. వెరీ గుడ్ సర్వేష్ గారు, వెరీ గుడ్. అంతే మీరు బెలూన్ సంఖ్యలో పెట్టేసుకొని లైన్ పెట్టేయండి. పైకి వెళ్ళాలి, బలూన్ పైకి వెళ్ళాలి, పైకి కొట్టాలి. కొంచెం పట్టుకోవడం పర్లేదు, ఏం కాదు.
ఎంత క్యూట్ గా ఆడుతుంది. మీ అక్క కదా అలాగే ఆడుతుంది. అయిందా? బాగా అయిందా? ఓ ఎంత బుద్ధిగా ఆడుతుంది వర్షిని. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. కింద 6 కప్స్ సర్వేష్ గారు 6 కప్స్ కింద పడిపోయింది మేడం. నో 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 వర్షిని అయిపోయిందా? బెలూన్ జారిపోయిందా ఇక్కడ? ఓకే, సో ఆబ్వియస్లీ గురువుల వైపు 3 పాయింట్స్ అండ్ వర్షిని మీకు బలూన్ అండ్ కప్. నెక్స్ట్ జోడీ ఎవరు? పంచ్ ప్రసాద్ గారు అండ్ నాగేష్ గారు. All right, 3, 2, 1, go! రాఘవ్ గారు కొద్దిగా తీట పనులు ఎక్కువ చేస్తాడు. 6 కప్పులు 6 మీద 5 కప్పులు 5 మీద 4 కప్పులు 4 మీద 3 కప్పులు 3 మీద 2 కప్పులు 2 మీద 1. పగర్ తల్లి డిస్టర్బ్ చేయకు రాజా. ప్రసాద్ నువ్వు కావాలంటే పొట్ట సపోర్ట్ తీసుకో. ప్రసాద్ గారు కింద లైన్ లో 6 కప్, అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది పైన 5. ఆల్రైట్, సో ఈ సెగ్మెంట్ లో ఈ రౌండ్ ఎండ్ అయ్యేసరికి శిష్యులు బోని అయ్యింది విత్ 1 పాయింట్. జోడీ ఎవరు? మధుబాబు గారు అండ్ వాళ్ళ నాన్నగారు. Three, 2, 1, go! ఆట చూస్తావా? మీరు ఆడుతూనండి పెడతాయి లోపల. అంతే అడుపక. అయ్యో పెట్టండి. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. పెట్టండి సార్. ఆడుతుండు అది హెల్ప్ చేయండి సార్ కనీసం. ఆపండబ్బా. 2 points to శిష్యులు. ఈ సెగ్మెంట్ లో ఈ రౌండ్ ఎండ్ అయ్యేసరికి గురువులు లీడ్ లో ఉన్నారు విత్ 3 points, ఫాలోడ్ బై శిష్యులు విత్ 2 points. రష్మి గారు మ్యామ్, నెక్స్ట్ మహేశ్వరి అండ్ వాళ్ళ గురువు. 3, 2, 1, go! సార్ నెమ్మదిగా ఎక్కువ పైకి కాకుండా ఎస్ 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 ఎస్. స్ట్రైట్ గా పెట్టు మహి, ఎక్కడెక్కడో పెట్టావు చూడు కప్పు, స్ట్రైట్ గా పెట్టు. సార్ మీరేం ఆడతారా? 4, 3, 2, 1. Time up. And we have a clear winner out here. Indruja garu, please announce. Yes, ఆ టేబుల్ కంటే ఈ టేబుల్ లో కొంచెం కప్స్ అయితే ఆర్గనైజ్ చేశారు కాబట్టి శిష్యులకి 1 పాయింట్. మరి ఈ సెగ్మెంట్ లో ఈ రౌండ్ ఎండ్ అయ్యేసరికి గురువులు శిష్యులు ఆర్ ఎట్ అ టై విత్ 3 పాయింట్స్. మ్యామ్, జస్ట్ ఫన్ గా ఎలా డెమోలో నేను రామ్ ప్రసాద్ గారు ఆడారు, అలాగే ఒక కప్పులు అయితే నేను ఆలోచించి పెట్టాను. మేము మిమ్మల్ని అనుకుంటున్నాము. ఏది ప్రగతి గారు మీరు? అబ్బో, సర్లే ఆవిడ ఓకే అన్నారు. సో ఇప్పుడు దాకా గురువులు శిష్యులు కలిసి చిన్న కాంపిటేటివ్ స్పిరిట్ తో ఆడారు, కానీ ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి సేమ్ ఆట ఆడితే ఎలా ఉంటుందో చూడాలని అందరికీ ఉంది. సో మ్యామ్ రెడీ? 3, 2, 1, go!
గాని అబ్బాబాలు గాని అబ్బాబా. రష్మి రామ్ ప్రసాద్ ఇద్దరు పథకం ప్రకారమే తన మేడములిద్దరిని లైన్ లోకి దించారు. ఓ పక్కన ఎవర్ గ్రీన్ హీరోయిన్ ఇంద్రజ, ఇంకో పక్కన నేషనల్ అవార్డు గ్రహీత మన ప్రగతి. ఇద్దరే కూడా ప్రగతి పదంలో ముందుకెళ్తున్నారు. ఇంద్రజ గారు ఏంటి బాల్ను పట్టుకొని కప్పులను వదిలేస్తున్నారు? జాతీయ అవార్డు గెలుపొంది నేను ఈ అయ్య బాబోయ్ కప్పుల్ని నోటుతో కూడా తీర్చని చెప్పి కొత్త తరహా గేమ్ను చూపించారు ప్రగతి గారు. ఓ చిన్నులు, ఓ చిచ్చులు, బాబు నాడిస్తున్న టేట్ మేడం అది. చూడమ్మా బాబు ఏడుస్తున్నాడు. బాబు ఏడుస్తున్నాడు. పని చేయండి మేడం, కంపెట్టుకొని అలాగే ఉంచుకోండి, కంపెట్టుకొని అలాగే ఉంచుకోండి. అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోత ఇచ్చత పోతది, అది పోత ఇంకోతొస్తది. అయ్యయ్యో కమాన్ ఫైనల్ ఫైనల్. మా ఆడియన్స్ ఎంటర్టైన్ చేయడానికి అడగగానే వెంటనే వచ్చిన మా ప్రగతి గారికి అండ్ అలాగే ఇంద్రజ గారి కోసం బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ గైస్.